క్షేత్రదర్శిని ప్రేక్షకులకు నమస్కారం. తెరువు కోసం మన వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా మన ఆచార వ్యవహారాలను మర్చిపోరు. అందులోనూ దైవాన్ని స్మరించడం అసలు మర్చిపోరు. ఎందుకంటే తరతరాల మన సంస్కృతి మనకి నేర్పిన పాఠం అది. ఈనాటి మన కార్యక్రమంలో అలా బ్రతుకు తెరువుకు వలస వెళ్ళి అక్కడ 2 ఆలయాలను నిర్మించి మన సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ వారికి చాటి చెప్తున్న మన తెలుగువారి గొప్పతనాన్ని వీక్షిద్దాం. అది మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, మన ఆచారాలు కావు, మన సాంప్రదాయాలు అంతకంటే కావు. బ్రతుకు తెరువు కోసం అక్కడక్కడికి వలస వెళ్లారు మన తెలుగువారు. అదే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ పట్టణం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేఎస్వి క్యాంప్. ఈ పల్లెలో అత్యధికులు మన తెలుగువారే. అలా తూర్పుగోదావరి జిల్లా నుంచి వలస వెళ్లి ఇక్కడ స్థిరపడిన వారే బాబా సత్యనారాయణ గారు. ఆయన వృత్తిరీత్యా వైద్యులు. బాబా సత్యనారాయణ గారికి తమ బాల్యం నుంచే అమ్మవారంటే భక్తి ఎక్కువ. తాను గ్రామ ప్రజలు అర్చించుకోవడానికి అమ్మవారి పీఠాన్ని నెలకొల్పాలని తలచారు. చుట్టుప్రక్కల గ్రామంలోని దాతలను అర్థించారు. అలా పోగైన విరాళాలతో 1993వ సంవత్సరంలో తన స్వస్థలంలోనే ఆలయాన్ని నిర్మించారు బాబాగారు. శ్రీ సత్యనారాయణ బాబాగారు తమ ఆలయానికి శ్రీ సాయిదుర్గ ఆశ్రమం అని నామకరణం చేశారు. సాయిదుర్గ ఆశ్రమం ద్వారం పైన ఆర్చిలో మండపం నిర్మించి శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. గర్భాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. దుర్గామాత ఆలయం ప్రాంగణంలోనే ఓ పక్కగా ఎత్తైన వేదిక మీద శ్రీ సాయిబాబా వారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెండి కిరీటం ధరించిన బాబా విగ్రహం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాబావారి ప్రక్కనే మరో వేదిక మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. వేదిక కింద జయ విజయులు ద్వారపాలకుల విగ్రహాలతో స్వామివారి మండపం కనుల పండుగగా ఉంది. వీరికి ఎదురుగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. ఆలయ ప్రాంగణంలోనే మరోవైపు అయ్యప్ప భక్తులకు అతి పవిత్రతగా కొలుచుకునే 18 మెట్ల సహితంగా ఆ హరిహర సుతుడు కొలువై ఉన్నాడు. ఈ స్వామివారి ప్రక్కనే నవగ్రహ మండపం కూడా ఉంది. నవగ్రహ మండపానికి పక్కనే పడగ కిరీటంతో శ్రీ చంద్రమల్లీశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ స్వామివారి ముందు వైపు నెమలి వాహనుడైన కుమారస్వామి, తులసికోట, నాగబంధం విగ్రహాలు ఉన్నాయి. ఒక ప్రక్క ప్రజలకి వైద్యం చేస్తూనే మరో వంక దేవాలయాన్ని నిర్మించి భక్తి శ్రద్ధలను పెంపొందించడం నిజంగా గొప్ప కార్యమే. ఈ కార్యాన్ని సాధించిన వారు బాబా సత్యనారాయణ గారు. ప్రధాన ఆలయానికి పైన శ్రీ దత్తాత్రేయుల స్వామి వారిని ప్రతిష్ఠించారు. స్వామివారి ముందు కాశీలింగం శ్రీ నర్మదేశ్వర్ని కూడా ప్రతిష్ఠించారు.
ఈ కాశీలింగానికి ఎదురుగా నందీశ్వరుని నెలకొల్పారు. ఆలయ గోపురానికి 3 వైపులా సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఒక పక్క ప్రజలకి వైద్యం చేస్తూనే మరో వంక దేవాలయాన్ని నిర్మించి ప్రజలలో భక్తి శ్రద్ధలను పెంపొందించడం నిజంగా గొప్ప కార్యమే. ఈ కార్యాన్ని సాధించిన వారు బాబా సత్యనారాయణ గారు. ఈ ఆలయ వివరాలను ఆయన ద్వారానే తెలుసుకుందాం.